హలో ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నిత్య. సో, మన వీడియోలో కనిపించేంత సంతోషంగా అయితే జీవితాలు బయటైతే ఏమి ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు నాకంత బాధేమొచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి. సో, మన భర్త అంటే చాలామంది భర్తలు జాబ్ కోసమని జెప్పి, వర్క్ కోసమని జెప్పి, చిన్న పిల్లల్ని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి ఎక్కడో వర్క్ జేయడానికెళ్తుంటారు. సో, అట్లాంటప్పుడు ఇంట్లో వాళ్ళు "నువ్వేం బాధపడకు. నీకోసం మేమున్నాం గదా! నీకు సపోర్టివ్‌గా మేమున్నాం గదా! మేము చూసుకుంటాం గదా!" అనేవాళ్ళుంటే వాళ్ళంత అదృష్టవంతులే లేరండి. నిజంగా చెప్తున్నా అట్లాంటి మనుషులు లేనప్పుడు మనకెంత బాధ అనిపిస్తది గదా! అన్నం తినాలనిపియదు. మన కోసం ఎవరు లేరు ఆలోచించేవాళ్ళు అని చెప్పి చాలా బాధ అనిపిస్తది. చాలా ఏడుపు కూడా వస్తది కొన్ని కొన్ని సార్లు. అట్లాంటప్పుడే అండి మనం చాలా స్ట్రాంగుండాలే. అస్సలు మనము డీమోటివేట్ అవ్వగూడదు. ఎందుకంటే మన పిల్లల్ని మనకంటే బాగా ఎవ్వరు చూసుకోరు. సో, ఈ పిల్లలతోని ఆడుకుంటేనైనా కొంచెం ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఉంటదనే నాకనిపిస్తది. సో, మనకెంత బాధున్నా సరే పిల్లలతోని కొద్దిసేపు టైమ్ స్పెండ్ జేస్తే మనము ఆ బాధ నుంచైనా, స్ట్రెస్ నుంచైనా రిలీఫ్ అనిపిస్తదండి. అందుకే నేను ఒకటే మాట చెప్తానండి. మనము పప్పుచారు పోసుకొని తినే కంటే కారం పొడి పోసుకొని తిన్నా సరే ఎప్పుడైనా భార్య, భర్త ఒక దగ్గర ఉండాలండి. ఎన్ని గొడవలు పెట్టుకున్నా సరే, ఎంత మాట్లాడుకోకున్నా సరే ఒక టైంలో మనము ఖచ్చితంగా మాట్లాడుకుంటాము. సో, ఇవన్నీ ఇట్లున్నా సరే అండి, మనం మాత్రం లైఫ్‌లో చాలా స్ట్రాంగుండాలి.